నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు మరియు ఆధ్యాత్మికవేత్త, అలాగే శ్రీ విద్య ఉపాసకురాలు జయప్రద అమ్మగారు. మరి అమ్మవారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మకర రాశి వారికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ మాసం మొత్తం? తప్పకుండా. మకర రాశి వాళ్ళకి ఈ మాసం కాస్త అనుకూలంగానే ఉంది. ఎందుకంటే మకర రాశి వాళ్ళకి కాస్త గత మాసం ఈ మాసం నుంచి కాస్త అనుకూలంగానే కనిపిస్తున్నాయి వీళ్ళకి అన్ని విషయాలు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో వీళ్ళకి కాస్త పనులు, ఆటంకాలు, అడ్డంకాలు అనేది వాళ్ళే ఒక జోన్ గీసుకొని ఆ జోన్ లోంచి బయట రావట్లేదు. అవ్వట్లేదు అలాగే చెప్తారు కానీ ఏం అవ్వట్లేదు అనే ఫీలింగ్ లో ఉంటారా, ఆ మేనిఫెస్ట్ నుంచి బయట రావలేదు. పాజిటివ్ మైండ్ తో కాకుండా నెగిటివ్ మైండ్ వీళ్ళు ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. సో ఆ విధంగా మారే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మకర రాశిలో ఈసారి గోచార ఫలితాల్లో చూసుకుంటే మకర రాశాధిపతి ఏదైతే శని భగవాన్ వక్రగతిలో ఉన్నాడో కుంభరాశిలో ఉండి, సో 16 నుంచి ఆయన నార్మల్ స్థితికి వస్తున్నాడు. అక్కడి నుంచి కాస్త వీళ్ళకి రిలీఫ్ అనేది కొంచెం బ్రహ్మాండంగానే వస్తుంది. సో పనులు ఫాస్ట్గా వెళ్ళడం, చక్కగా ముందుకు జరగడం అనేది జరుగుతూ ఉంటాయి. సో వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళు చక్కగా వివాహాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక పరంగా ఒక స్థిరత్వాన్ని వచ్చే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఆర్థికంగా వీళ్ళు ప్రతిదీ డబ్బులు వస్తాయి కానీ ఈ మాసం వస్తుంది, వచ్చే మాసం వస్తుందో రాదా, ఉంటుందా ఉండదా అనే కొంతమందికి చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కాస్తంత ఎప్పుడు చూసినా ఖర్చులు కనిపిస్తున్నాయి అనుకునే వాళ్ళు ఈ మాసం నుంచి కాస్త పొదుపు అనేది చేయగలుగుతాము అనే ఒక నమ్మకం కలుగుతుంది. సో మేము పొదుపు చేయగలము, మా వల్ల అవుతుందని నమ్మకం కలుగుతుంది. అంటే మిగతా మాసాలతో చూసుకున్నట్లయితే ఈ మాసంలో కాస్త అనుకూలంగా పట్టుదల చేయాలనే సంకల్పము, బలంగా ఉండడము, చేస్తాము అనే నమ్మకము, ధైర్యము, ఇంతమంది కూడా వీళ్ళ పట్టుదల ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఒకటి ఏమో ప్రతిసారి అనుకుంటున్నాం అవుతుందో అవ్వదేమో అనే తత్వం, ఒక భయం, అంటే భయం కాదు, భయాన్ని కూడా ఒప్పుకోరు వాళ్ళు. సో భయం అని కాదు, కాకపోతే ఏంటంటే అదొక మనసులో ఒక ఫీలింగ్ అనమాట వాళ్ళకి. అంటే ఖచ్చితంగా ఇలా ఉంటుంది, నేను ఇంత ప్లాన్ చేసుకున్నా సరే అవ్వట్లేదు కదా, అది దేనివల్ల అవ్వట్లేదు అనుకుంటుంది తప్ప అది వాళ్ళ వల్ల అవ్వలేదు అని ఎప్పుడు అనుకోరు. సో భగవంతుని అనుగ్రహం లేదు, భగవంతుని అనుగ్రహం ఉంటే అవుతుంది అనే ఫీలింగ్ లో ఉంటారు. సో అందుకని ఏంటంటే మకర రాశి వారికి ఈ మాసం చక్కగా అన్ని పనులు అనుకూలంగా మారే అవకాశం ఎక్కువ ఉంది. వాళ్ళ చేతిలోనే ఉంది. చేయగలము అనే ప్రణాళిక వేసుకోవడము, దాని ప్రకారంగా ఫాలో అవ్వడం, దానికి చేసిన ప్రణాళిక ఏదైతే ఉందో అది ఏంటంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవడం, నిద్ర లేచిన దగ్గర నుంచి చక్కగా గణపతి ఆరాధన చేసుకోవడం కానీ, లేకపోతే ఇంకేదైనా దైవారాధన చేయడం కానీ, ఇష్టమైన దైవారాధన చేయడం కానీ చేస్తూ పనులన్నీ ప్లానింగ్ చేయడం. వీళ్ళు ఎప్పుడు రాత్రుల పూట ప్లాన్ చేసుకుంటారు, అది పగలు ఎర్లీ మార్నింగ్ చేస్తే పనులు అవుతాయి. ఈ మాసంలో వీళ్ళు చక్కగా ఏ పనైనా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రారంభం చేస్తారా ఆ పని సవ్యంగా అవుతుంది. అది వ్యాపారంలో అభివృద్ధి అయినా, ఉద్యోగాల్లో చేసుకునే విషయాల్లో అయినా, ఉద్యోగ విషయాల్లో అయినా, ఉద్యోగాలతో పక్క వాళ్ళతో వచ్చే ఇబ్బందులు వీళ్ళకి కాస్త అవి కూడా ఈ మాసం నుంచి తొలగిపోతాయి. సో వాళ్ళు కూడా వీళ్ళతో మంచి ఫ్రెండ్లీగా ఉండడము, అండర్స్టాండింగ్ ఉండడము, వీళ్ళతో పాటు నీతో పాటు మేము నడుస్తూ ఉండడము, సపోర్ట్గా మాట్లాడడము, సపోర్టింగ్గా ఉండడం అనేది జరుగుతుంటుంది ఈ మాసం అంతా. సో మకర రాశి వాళ్ళకి ఏ విధంగా చూసుకుంటున్నా కాస్తంత బాగుందని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి రాశాధిపతి ఎప్పుడైతే వక్రగతి నుంచి నార్మల్ స్థితికి వస్తున్నారో శని భగవానుడు, తర్వాత రవి తులారాశులు దశమ స్థానం నుంచి వృశ్చిక రాశిలోకి వస్తారు. ఇంకాస్త ఫాస్ట్గా పనులు, కెరియర్లో మంచి రంగాల్లో సెటిల్ అవ్వడం కానీ, ప్రొఫెషనల్గా ఎదగడం, ప్రొఫెషనల్స్కి ఒక గుర్తింపు రావడం కానీ, ఈ గుర్తింపు అంటే ఈ మాసం నుంచి అవి ఖచ్చితంగా నేను ఇలా చేయాలి అంటే ఒక అడ్వకేట్ ఉన్నారు, నేను ఈ మాసం విడిగా ఆఫీస్ పెట్టాలి, అది ఈ మాసంలో ప్రారంభం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. బ్రహ్మాండంగా ఆఫీస్ పెట్టుకుంటారు, మంచి రన్ చేస్తారు. అలాంటి రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ సంబంధించిన మంచి డీల్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఏంటి వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవడము, ఎర్లీ మార్నింగ్ లేచి ఏదో దైవారాధన చేసి ఎర్లీ మార్నింగ్ ఈ నోట్స్ రాసుకోవడం వల్ల, అంటే ఇవాళ చేయవలసిన పనులన్నీ ఏ పని వాయిదా వేయకుండా అన్ని పనులు చేసాం లేదా రాత్రిపూట చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వీళ్ళు చేసుకుంటే ఈ మాసంలో ప్రతిదీ చక్కగా ఉంది. ఎందుకంటే ఈ మాసంలో గోచారంలో గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం కరెక్ట్గా అలా వచ్చాయి. ఎలా వచ్చాయి చూసుకుని వస్తే మకర రాశి వాళ్ళకి వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, తులారాశిలో రవి, వృశ్చిక రాశిలో బుధుడు, శుక్రుడు, మళ్ళీ 7 దగ్గర నుంచి శుక్రుడు మళ్ళీ ధనుసు రాశిలోకి వచ్చేస్తాడు. తర్వాత కుంభరాశిలో శని భగవానుడు, మీన రాశిలో రాహు.
సో ఎప్పుడైతే అన్ని ఏ స్థానాలు ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహం ఉందో అది ఒక విధంగా చెప్పాలంటే అది అనుకూలమే చెప్పాలి, ప్రతికూలం కాదు. ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహం ఉంది కదా, అంటే ఏ స్థానంలో సంతాన విషయంలో యోగం రావచ్చు, కొంతమందికి భార్యాభర్త మధ్యలో సమస్యలు లేకుండా ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వ్యాపార విషయంలో అభివృద్ధి ఉండొచ్చు, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉండొచ్చు. సో వీళ్ళకి మనం చెప్పేది గోచార ఫలితాలు. వాళ్ళ జన్మజాతకంలో ఏ స్థితి నడుస్తుంది, ఏ అంతర్దశలు మహాదశలు ఏం నడుస్తున్నాయి, ఆ దశలు నడిచే దశలు ఈ గోచారంలో ఉన్న గ్రహాలు మ్యాచ్ అయ్యాయి అనుకో, ఖచ్చితంగా సంతానం ఒక యోగం కలుగుతుంది. లేదు గోచారంలో ఉన్న గ్రహాలు వాళ్ళకు జన్మజాతం కలిసాయి, వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గోచారంలో ఉన్న గ్రహస్థితి వాళ్ళ పర్స జాతకంలో కలుస్తుంది, అది ఇంటి కోసం అయింది అనుకో, ఇల్లు కొనుక్కుంటారు, స్థలం కొంటారు. ఇలా ప్రతిదీ అంటే మన జాతకంలో ఉండే గ్రహస్థితి, గోచారంలో గ్రహస్థితి దేనికో దానికి లింక్ అయి ఉంటే, ఏదో ఒక రాశికి లింక్ అయి ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి ఈ మకర రాశి వాళ్ళకి. సో అది మన జన్మ జాతకం చూసుకోవాలి. లేదు జాతకం లేని మకర రాశిని ఫాలో. ఈ మకర రాశి మాది నామ నక్షత్రం ప్రకారంగా, అంటే వాళ్ళ పేరుతో వచ్చిన రాశి మకర రాశి మాది అనుకున్న వాళ్ళు ఈ మాసం అంతా చేయవలసిన ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడము, చక్కగా సూర్య నమస్కారం చేసుకోవడము, ప్లానింగ్ మార్నింగ్ చేయడం. ఏ పనైనా తొందరగా నిద్రపోవాలి, తొందరగా లేవాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే వీళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటాయి. అమ్మ, మకర రాశి వారికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోని వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి అంటారమ్మా? తప్పకుండా. అంటే మకర రాశి వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయంలో శని భగవానుడు, తృతీయంలో రాహు, శని రాహువులు, సప్తమ స్థానంలో కుజుడు. వీటి వల్ల ఏంటంటే కాస్తంత విసుగు, కోపము, కాస్త బద్ధకము, కాస్త ఆలస్యము. అంటే వీళ్ళు ఎర్లీగా లేచి చేసుకుని వెళ్దాం ఉన్నా అవతల వాళ్ళు వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము, వాళ్ళు వీళ్ళకి అనుకూలంగా మాట్లాడకపోవడం, ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఏంటంటే వీళ్ళు మకర రాశి వాళ్ళు ఈ మాసంలో నవంబర్ మాసంలో చక్కగా ప్రతి శనివారము చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా చదవడం, కూర్చొని హనుమాన్ చాలీసా చదువుకోవడం, చదువుకొని ఆ పని ఆ రోజు ప్రారంభం చేస్తే పని అయిపోతుంది. అంటే ప్రతి శనివారము చక్కగా ఈ మొత్తం నవంబర్ మాసం అన్ని శనివారాలు చక్కగా వెళ్ళడము, నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా చదువుకోవడం, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడము, పని చేసుకోవడం, వెళ్ళడం. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తూ హనుమాన్ చాలీసా ఒకసారి నుంచి 11 సార్లు చదవచ్చు. వచ్చిన వాళ్ళు చక్కగా 11 సార్లు చదివితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా అన్ని పనులు చక్కా అయిపోతాయి నాన్న. లేకపోతే కాస్తంత ఆలస్యం అవుతుంది, అంతే. ఆలస్యం అవుతుంది తప్ప అవ్వకుండా ఉండదు, అవుతుంది పని, కాస్త ఆలస్యం అవుతుంది అని అవుతుంది. కానీ మన ఎప్పుడైతే మన సంకల్పంతో పాటు దైవ సంకల్పాన్ని కూడా మనం గట్టిగా పెట్టుకుని దైవారాధన కూడా గట్టిగా చేస్తే ఆ పని ఇంకొంచెం ముందుకెళ్తుంది పాజిటివ్గా. అందుకని చేయమని చెప్పింది. సో ఈ విధంగా పరిహారం చేసుకోవడం వల్ల మంచి మంచి ఫలితాలు అందుకుంటారు ఈ మకర రాశి వాళ్ళు. హనుమాన్ చాలీసా చదవలేని వాళ్ళు, హనుమాన్ చాలీసా రాదు అనుకునే వాళ్ళు ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు నుంచి 1000 సార్లు చదువుకోవచ్చు. చక్కగా దేవాలయంలో కూర్చొని కళ్ళు మూసుకుంటే ఆంజనేయ స్వామి కనిపించాలి. ఆ విధంగా అంటే కళ్ళు మూసుకుని మంత్రం చదివేసే అంటే చాలా మంది ఏంటంటే చదవమంటే 108 సార్లు కౌంట్ చేసి చదువుతుంటారు. మనం చాలాసార్లు చూసాను. గుళ్ళో కూడా ప్రదక్షిణాలు చేయాలంటే టకటక నడిచేస్తుంటారు. అలా టకటక చేయకూడదు. టకటక నడవకుండా చక్కగా కళ్ళు మూసుకొని ఆ స్మరణ, స్వామివారు ఆంజనేయ స్వామి ఆ గద ఆయన స్వరూపం కనిపిస్తుండాలి. అలా ఒకవేళ మన మనసు అటు ఇటు వెళ్తుంది, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ స్వామివారిని చూసేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అంటే వెళ్తుంది కాదు, నేను భగవంతుని చూడాలి, నేను ఆయన్ని చూడాలి అని 5 నిమిషాలు కేటాయిస్తారో 10 నిమిషాలు కేటాయిస్తారో కేటాయించి చక్కగా గుళ్ళో ఆ స్వామివారిని స్మరణ చేసుకుంటూ ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనుకుంటే ఆ రోజు కావాల్సిన పని, ఆ వారం కావాల్సిన పని, ఆ నెలలో కావాల్సిన పనులు అన్ని కొన్న ఆ సంకల్పం ఆయన పాదాలు ధరి పెడితే ఖచ్చితంగా అవుతుంది. సో దైవాన్ని మించిన సంకల్పం ఏది ఉండదు, దైవాన్ని మించిన శక్తి ఏది ఉండదు. అందుకని మన సంకల్పం ఏదైనా దైవాన్ని చేతుల్లో పెడితే అది అవుతుంది. చక్కగా చేసుకోండి, బ్రహ్మాండంగా విజయం సాధించండి. ఓకే అమ్మ, మకర రాశి వారికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోనే ఎలా ఉండబోతుందో మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.